రామోజీరావు గారి కోసం సిఐడిని పంపించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి పంపించారనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు పంపించారు. సిఐడి అంటే ఒకప్పుడు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్గా ఉండేది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న వచ్చి దాని పేరు మార్చి చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్గా పేరు మార్చిన తర్వాత ఆ సిఐడి వాళ్ళు హైకోర్టుకు వెళ్ళి గౌరవ న్యాయమూర్తులు గారు, మార్గదర్శి చిట్స్ అనేది చాలా గొప్ప సంస్థ, అవసరమైతే మా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా చిట్స్లు వేస్తాం, మీరందరూ కూడా వేయండి, మేమే మధ్యలో మీడియేటర్గా ఉంటాం, ఎందుకంటే అంత గొప్ప చిట్ ఫండ్ సంస్థ అండి అది. ఆ చిట్ ఫండ్ సంస్థ లేకపోతే అసలు ఈ ప్రపంచంలో అసలు చిట్సే లేవు, అంత నీతిగా వాళ్ళు వ్యాపారాలు చేస్తారండి. పచ్చళ్ళ దగ్గర నుంచి ఫిలిం సిటీ దాకా, పేపర్ దగ్గర నుంచి ఏదైతే సినిమాల దాకా అన్ని రకాలైనటువంటి వ్యాపారాలు ఉన్నాయండి. ఎందుకంటే అసలు వాళ్ళు చేసేటటువంటి వ్యాపారాలు చాలా గొప్ప వ్యాపారాలు, చాలా నీతిమంతులైనటువంటి కుటుంబం, అసలు దాని మీద ఎటువంటి ఎలిగేషన్స్ లేవండి. దయచేసి ఆ కేసును కొట్టేయండి అని చెప్పి సిఐడి వాళ్ళు వెళ్ళారు. ఇదే సిఐడి వాళ్ళు 1,150 కోట్ల రూపాయల ఆస్తుల్ని జప్తు చేసింది ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఐడి. కేసు పెట్టింది ఇదే సిఐడి. ఎవరైతే ఈ కేసుకు సంబంధించి 2023 సంవత్సరంలో ఈ కేసు అనేది నమోదైంది, వీళ్ళకి సంబంధించి ఎవరు ఫిర్యాదు ఇచ్చింది, చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఫిర్యాదు ఇస్తే 2023 మార్చి 10న సిఐడికి ఫిర్యాదు చేసినాక A1గా రామోజీరావు, A2గా శైలజాకిరణ్ సో వాళ్ళ ఆడిటర్ను కూడా అరెస్ట్ చేశారు. ఆడిటర్కి సంబంధించి కుదురుపల్లి శ్రవణ్ అనేటటువంటి ఆడిటర్ని కూడా అరెస్ట్ చేశారు. అప్పట్లో మార్గదర్శికి చాలా అక్రమాలు జరిగినాయండి, చాలా రకాలైనటువంటి మోసాలు ఉన్నాయి, కొన్ని వేల మంది ఫిర్యాదులు చేశారు చందాదారులు అని చెప్పి ఇదే మార్గదర్శి మీద ఇదే సిఐడి వాదనలు వినిపించింది అదే కోర్టులో. మళ్ళీ ఇప్పుడు అదే కోర్టులో అసలు మార్గదర్శి అంత గొప్పది లేదండి, దాన్ని మొత్తం ఆ కేసును కొట్టేయండి అని చెప్పి సిఐడి వాళ్ళు వెళ్ళినటువంటి పరిస్థితి. ఎంత విచిత్రం అంటే ఒకే రోజు జరిగింది. ఒకటేమో మార్గదర్శి ఫైనాన్స్కి సంబంధించి, ఇంకోటేమో మార్గదర్శి చిట్ ఫండ్స్కి సంబంధించి. మార్గదర్శి ఫైనాన్స్ ఏమో తెలంగాణ హైకోర్టు, మార్గదర్శి చిట్ ఫండ్స్ ఏమో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. అక్కడ తెలంగాణ హైకోర్టులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది మార్గదర్శి ఫైనాన్స్ అనేది ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి ఏదైతే వాళ్ళంతా డిపాజిట్లు సేకరించారండి, ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడాలి అని చెప్పి ఆర్బీఐ వాదిస్తుంది. ఇక్కడేమో ఆంధ్రప్రదేశ్లో సిఐడి చంద్రబాబు నాయుడు గారి ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఏమో అసలు మార్గదర్శి అంత గొప్పది లేదండి, మార్గదర్శి అనేది లేకపోతే అసలు ఈ భూప్రపంచంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అసలు ఏమైపోద్ది, ఈ ప్రజలు ఎలా బతకాలి మార్గదర్శి అనేది లేకపోతే, సో దాని మీద మీరు కేసు కొట్టేయండి అని వెళ్ళారు. అక్కడేమో మార్గదర్శిలో ఫైనాన్స్లో అక్రమాలు జరిగినాయి అని చెప్పి స్వయంగా వాళ్ళ కొడుకు ఈనాడు కిరణ్ ఒప్పుకొని మా తండ్రి తప్పు చేస్తే నేనెందుకండి శిక్ష అనుభవించాలి, మా తండ్రి చనిపోయాడు కదా కేసు కొట్టేయండి అన్నారు. ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రంగంలో దిగి కేసు కొట్టే ఇచ్చేస్తున్నాడు. ఎంత రకాలుగా వ్యవస్థల్లో చూడండి వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమ వ్యాపారాలను కాపాడుకోవడం కోసం. దయచేసి మార్గదర్శి చందాదారులారా గమనించండి, 11,000 కోట్ల రూపాయల డబ్బులు, మీ డబ్బులు ఈరోజు రామోజీరావు గారి కుటుంబం దగ్గర ఉన్నాయి. 11,000 కోట్లు 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలవి. ఏదైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకకు సంబంధించి 3 లక్షల మంది చందాదారులు ఉన్నారు, 3,11,000 మంది. ఎవరికి వీళ్ళు డబ్బులు సక్రమంగా ఇవ్వలేదు. కావాలంటే మీరు చిట్స్ వేసిన వాళ్ళని ఎంక్వైరీ చేసుకోండి. ఏదైతే వీళ్ళు చిట్స్ పాడుకుంటే డబ్బులు ఎవరు, ఆ షూరిటీలు ఈ షూరిటీలు అని నెలల తరబడి తిప్పుతారు. తిరిగి వాళ్ళకి విసుగొచ్చిన తర్వాత ఎంతో కొంత ఇవ్వండి అంటే ఏదో కొంచెం ముష్టి పడేస్తారు. ఈరోజు 3,11,000 కుటుంబాలు రోడ్డును పడేటటువంటి పరిస్థితి ఉంది. సో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ 3 లక్షల మంది ఎటుపోయినా పర్లేదు, రామోజీరావు గారి కుటుంబం బాగుంటే చాలు, ఎందుకంటే 11,000 కోట్ల రూపాయల డబ్బులు కదా, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల ఫండ్ ఇస్తారు కదా. సో అందుకని చెప్పి వాళ్ళని కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. చందాదారులు రోడ్డును పడ్డా పర్లేదు, ఏ విధంగా వాళ్ళు నాశనం అయిపోయినా పర్లేదు కుటుంబాలని చెప్పి కేవలం ఆ రామోజీరావు గారి కుటుంబాన్ని, ఆ డబ్బుల్ని కాపాడుకోవడం కోసం ఈరోజు రాష్ట్ర హైకోర్టుకి సిఐడి వారిని పంపించి ఈ కేసును కొట్టేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మీరు మొన్న గమనించండి, ఈనాడు కిరణ్ మా తండ్రి చనిపోయాడు మాకేం సంబంధం అన్నారు. రేపొద్దున ఈ మార్గదర్శి మూసేసిన తర్వాత మా నాన్న స్థాపించినటువంటి వ్యాపారం, మా నాన్న చచ్చిపోయాడు, మేము ఐపీ పెట్టారు, ఆ సంస్థ ఐపీ పెడితే నాకేం సంబంధం అంటాడు రేపొద్దున కిరణ్. సో చందాదారులారా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.